ఒకప్పుడు ది ప్యూరెస్ట్ రిలేషన్ అంటే వైఫ్ అండ్ హస్బెండే అనేవాళ్ళు మన పెద్దలు. ఇంత ప్యూర్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ని కేవలం ఈగో క్లాషెస్ కోసమే వాడుకుని కథల్ని సిద్ధం చేసే దర్శక దాకా మన తెలుగులోనే ఉన్నారని మీకు తెలుసా? రిటైర్మెంట్ టైం లో 2-3 భక్తిరస కమర్షియల్ సినిమాలు తీసేసి నేను మహానుభావుణ్ణి అని కళ్ళంగిస్తే సరిపోదు, అంతకు ముందు చేసిన బీప్ సినిమాల సంగతి కూడా చూడాలి. ఫస్ట్ హాఫ్ ఒక పేద హీరో, రిచ్ హీరోయిన్ మధ్యలో గొడవ, ఇంటర్వెల్ కి హీరోపై కక్ష తీర్చుకోవడం కోసమే హీరోతో పెళ్లి. ఇక సెకండ్ హాఫ్ ఏముంది, సీన్ రివర్స్ అయ్యి నేను ఎంత తప్పు చేశాను అని హీరోయిన్ ఫీల్ అవటం, క్లైమాక్స్ లో అంతా కలిసిపోవడం. ఇలా సరదాగా ఒక డజన్ సినిమాలు తీసాడు మామ ఆ దర్శకత్వ తాత. ఇప్పుడు ఆ తాతను వేసుకోవడానికి కారణం ఒకటే, మొన్న ఏదో టీవీ ప్రోగ్రామ్ లో ఆయన అంత గొప్ప ఇంత గొప్ప అని వాళ్ళ బ్యాచ్ తెగ రుద్దుతున్నారు గాని ఆయన ఏమి బాపు విశ్వనాథ్ గారిలా కళాత్మక లేదా సామాజిక అంశాలపై సినిమాలు తీయలేదు. ఆయన జస్ట్ ఒక కమర్షియల్ డైరెక్టర్ మాత్రమే. నిజానికి ఆయన కన్నా ఎన్నో ప్రయోగాలు చేసిన గొప్ప దర్శకులు ఎందరో ఉన్నారు. సో ఆయన పొగడండి, బట్ జనాలపై ఆయనే గొప్ప అని మాత్రం రుద్దొద్దు.